ఓకే సార్. కంటోన్మెంట్ బోర్డులో 90 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం ఈ కంటోన్మెంట్లో పనిచేసే వాళ్ళు 60 గజాల్లో 40 గజాల్లో ఇల్లు కట్టుకున్నారు. 99 సంవత్సరాలు లీజు మీద కట్టుకున్నారు. ఆ లీజు ఉన్నటువంటి వాళ్ళకి పర్మనెంట్గా ఇంటి జాగాలి అని చెప్పి మేము మంత్రి గారికి దరఖాస్తు పెట్టాము. రెండవది, కంటోన్మెంట్లో అక్కడక్కడ పేదవాళ్ళు, పాన్ డబ్బాలు పెట్టుకునే వాళ్ళు, చిన్న చిన్న హోటల్ నడుపుకునే వాళ్ళు, తాగే నీళ్ళ బాటిల్ అమ్ముకునే వాళ్ళు, ఇట్లా వేసుకొని బతుకుతున్నారు వాళ్ళు. ఈ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు వాళ్ళకి ఏం నోటీసు లేకుండా వాళ్ళ మొత్తం షాపులన్నీ కూలగొట్టేసి వాళ్ళ సామాన్లు కూడా తీసుకుని టైం ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది తప్పు, మంచిది కాదు. కంటోన్మెంట్ భూమే కావచ్చు గాక, కానీ ప్రజల భూమి అనే విషయం మీరు మర్చిపోవద్దు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న భూములు ప్రజలకు పబ్లిక్కి కదా, ఎట్లా బతికేటో అట్లా బతకాలి కదా. ఇవాళ ఈ జూబ్లీ బస్ స్టాండ్ పక్కపొంటి షాపులు కూలగొట్టే దాని మీద నేను మెసేజ్ చెప్పిన. అదే నాకు ఒక ఎరకలైన పాపం ఇల్లు కట్టుకున్నాడు, కొంచెం మంచి కట్టుకుంటే ఆయన ఇల్లు కూలగొట్టిండు వితౌట్ నోటీస్. అంటే ఒక్క మాట చెప్పాలంటే, పేదలను ఇబ్బంది పెట్టేటువంటి చర్య మంచిది కాదు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగిపోయినాయి, కానీ ఇప్పటికి కూడా మళ్ళీ ఇల్లీగల్ పర్మిషన్లు ఇవ్వకండి అనేటువంటి రెండు. చిన్నవాడికి ఒక న్యాయం, పెద్దవాడికి ఒక న్యాయం. చిన్నవాళ్ళేమో కోర్టులలో పోతే వాళ్ళకు ఏది రాదు, పెద్దవాళ్ళకేమో వాడికి 6 ఏళ్ళు మళ్ళీ 10 ఏళ్ళు వాళ్ళు వస్తే వాళ్ళు నడుపుకుంటూనే ఉంటారు. అనేక బంగ్లాలలో అనేక ఫంక్షన్లు నడుస్తున్నాయి, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోడు. కానీ ఈ గరీబోని మాత్రం నోరు లేనివాడు వాడు కాళ్ళ మీద పడ్డా కూడా కనకరించకుండా చేస్తూ ఉన్నారు. నేను చెప్పిన ఈ కంటోన్మెంట్ ఆఫీసర్లు అంటే, కంటోన్మెంట్ అధికారులు అంటే ఇది రాజ్యాంగానికి ఎబోవ్ ఉన్నోళ్ళు కాదు, ప్రజలకు విరుద్ధమైన వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి అని చెప్పినాం. ఇలా నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను, పేదోళ్ళ జోలికి పోకండి. పేదోళ్ళకి ఏమైనా ఉంటే హక్కులు కల్పించే ప్రయత్నం చేయండి, వాళ్ళకు మీరు లీగలైజ్ చేసే ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేయొద్దని మా భావన. మూడోది ఏంటంటే, ఆదరా పర్మిషన్ల కోసం కూడా ఎట్లా పడితే అట్లా పర్మిషన్ ఇచ్చి ఇప్పటికే కంటోన్మెంట్ నాశనమైపోయింది. మరోసారి అట్లాంటి పరిస్థితి ఏవద్దని చెప్పారు. కంటోన్మెంట్ సిఇఓ గారు ప్రజాప్రతినిధులకు ఏం అవసరం అని చెప్పేసి కళ్ళెత్తికెక్కిన మాటలు అవి. అట్లా మాట్లాడతాను నడుతుందా? ప్రజాప్రతినిధులే కదా, ప్రజలలో ఉండడు. ఇలా ఆఫీసర్ అంటాడు వస్తాడు పోతాడు, కానీ ప్రజాప్రతినిధి అంటాడు కంటిన్యూగా ఉంటాడు ఇక్కడ. అందుకనే అట్లాంటి లేకపోతే ఎందుకు వస్తారు? దేనికైనా ప్రజాప్రతినిధే రెస్పాన్స్, గుర్తుపెట్టుకోండి. ఆఫీసర్లు ఏది పడితే చేస్తా అంటే వాళ్ళు రూలుకు విరుద్ధంగా ప్రజలను వేధించే ప్రయత్నం చేసినా, పర్మిషన్లు ఇచ్చినా అడ్డుకునేవాడు, ఆపేవాడు ప్రజాప్రతినిధి. గుర్తుపెట్టుకోండి. చట్టాలు వీళ్ళు చేయరు, చట్టాలు పార్లమెంట్ చేస్తుంది, చట్టం అసెంబ్లీ చేస్తుంది, వీళ్ళకేం అధికారం ఉంటుంది? డిఓ కార్యాలయం నుంచి అసలు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. ఇప్పుడే చెప్పిన, గతంలో వీళ్ళు తీసుకున్న డబ్బులు ఒకటైతే ఇచ్చిన డబ్బులు వేరే రాసిండు. దాని మీద సిబిఐ కేసు అయింది. కడుపుమంటూ ఉన్నాడు పోతారు కదా, సిబిఐ కేసు పెట్టిందని చెప్పి ఎలకల బాధకి తలపెట్టుకున్నట్టుగా వీళ్ళు మొత్తం పర్మిషన్లు ఇచ్చి పేదలు ఆపుతున్నారు. దీని మీద రాజ్నాథ్ సింగ్ కంటోన్మెంట్లో ఏమేమి జరుగుతూ ఉందో ఇవన్నిటి మీద కేంద్ర రక్షణ మంత్రి గారికి ఒక మంచి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చి ఇట్లాంటి అన్నీ కూడా రాబోయే కాలం జరగకుండా చూడడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.